ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి నాగరోల్ నాగరోల్ అని చెప్పి కూర్గ్ దగ్గర నుంచి 100 కిలోమీటర్స్. ఇది 2 అవర్స్ పడుతుంది. ఇటు ఎందుకు వెళ్తున్నామంటే యాక్చువల్లీ తలాకావేరిలో ఈరోజు ఫెస్టివల్ ఉంది, దానికి వెళ్దాం అనుకున్నాం. అయితే అక్కడ ఏమని చెప్పారంటే 24 అవర్స్ బిఫోర్ కోవిడ్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ ఉంటేనే వెళ్ళాడు, ఈవెన్ లోకల్ ఆర్ టూరిస్ట్ ఎవరైనా సరే, మిగతా వాళ్ళు ఎవరు నాట్ వెళ్ళాడు అన్నారు. అలాగే జీప్తో వెళ్ళే ట్రెక్ ఒకటి ఉంది, ఆ ట్రెక్ కూడా 3 months వరకు క్లోజ్ అంట. క్లోజ్ చేసి కూడా చాలా రోజులు అవుతుందంట. సో ఇప్పుడు అది ఓపెన్లో లేదు. గోల్డెన్ టెంపుల్ కూడా సేమ్ చెప్తున్నారు, చాలామంది ఓపెన్ లేదంటున్నారు కానీ కన్ఫర్మ్ కాదు. సరే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ అను వాటర్ ఫాల్స్ ఏమి ఉన్నాయంట. సో నాగరోల్ వెళ్తున్నాం ఈరోజు నైట్ కూడా అక్కడే నాగరోల్లో స్టే అయిపోతాం. అది రైట్ నా కూర్గ్ అంటే మడికేరి టు నాగరోల్ రూట్లో ఉన్నాం మనం. 80 కిలోమీటర్స్ రఫ్గా, రౌండ్ ఫిగర్ 100 వేసుకోండి. 100 కిలోమీటర్స్ 2 అవర్స్లో వెళ్ళిపోతాం. లంచ్ చేసుకొని వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళిపోతాం. అంటే అక్కడ బైక్తో కాదు, బైక్ అక్కడ పార్క్ చేసి మనం సఫారీలో వెళ్ళాలి. అది రోడ్స్ మొత్తం చాలా చిన్నగాను గుంటలుగా పాడైపోయి ఉన్నాయి. మొత్తం పల్లెటూరులాగా ఉన్నాయి. వెహికల్స్ అయితే చాలానే వెళ్తున్నాయి. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ప్లాన్ మొత్తం మారిపోయింది. ఓకే, కాకపోతే రైట్ టైం ఇదే కూర్గ్ అని చెప్పి వచ్చాము. కోవిడ్ వల్ల చాలా ప్లేసెస్ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నా బాగుంటాయి. కూర్గ్ వస్తే మేము స్టే చేసిన దగ్గర హౌసెస్ అవి చాలా బాగున్నాయి. అది వచ్చేసి ఓయో రూమ్స్ వాడిది, ఓయో 36481 వుడ్ స్టేస్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది మడికేరిలో. చాలా బాగుంది. మెయిన్గా అక్కడ కేర్ టేకర్ వాళ్ళు బాగా చూసుకున్నారు, మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. కానీ కూర్గ్ దగ్గర ప్లేసెస్ అన్నీ చూడడానికి మడికేరి వస్తే చాలా బెస్ట్. మడికేరి ఆల్మోస్ట్ అన్నిటికీ సెంటర్ లాగా ఉంది, అక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో కూర్గ్ చూడాలనుకున్నాను, వెహికల్ ఓన్కుంటే మాత్రం మడికేరి బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను నేను కూడా. అయితే గోప్రో విషయానికి వస్తే ఒకటి చెప్పాలి. ఇది నా సెకండ్ గోప్రో. నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిందే మొన్న. ఇది కొని గట్టిగా 2 నెలలు 3 నెలలు అవుతుంది గోప్రో. ఈ లోపల రెండో గోప్రో ఇది. ఫస్ట్ గోప్రో ఏమైందంటే కొన్న తర్వాత ఈ మైక్ అడాప్టర్ పెట్టాలంటే సైడ్ కేసింగ్ తీసేయాలి. ఆ మైక్ అడాప్టర్ పిన్ దగ్గర వాటర్ ప్రూఫ్ కేస్ ఒకటి ఉంటుంది చిన్నది, ప్లేట్ లాగా. ఆ ప్లేట్ తీసేయాలి. సో తీసేసి మైక్ అడాప్టర్ గుచ్చి అలా 2-3 రోజులు వాడిన తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్స్తో క్వారీకి వెళ్ళాను. క్వారీ దగ్గర వాటర్ బాగున్నాయి అని చెప్పి ఏం చేశా, డైరెక్ట్ దాంట్లో ముంచేసా. ఆ ముంచిన తర్వాత బుడగలు వచ్చాయి. బుడగలు వచ్చాయని పైకి తీసి చూస్తే వాటర్ లోపలికి వెళ్ళాయి. అప్పుడు చూసుకున్నా, అరే ఈ సైడ్ ప్లేట్ వాటర్ ప్రూఫ్ వేసి ప్లేట్ ఉండాలి కదా, అది పెట్టలేదే అని. అంతే, ఇంకేందుకు వెంటనే స్క్రీన్ బ్లింక్ అయ్యి పోయి పనిచేయాలి. 3 రోజులు ఎండబెట్టా, పనిచేయాల. ఇంట్లో డాడీకి చెప్పలా, అరుస్తాడేమోనని. గోప్రో యూట్యూబ్లో వీడియోస్ చూసా ఏం చేయాలని. అప్పుడు చెప్పారు సర్వీస్ సెంటర్స్ ఇండియాలో ఎక్కడా లేవు కాబట్టి సింగపూర్ పంపించాల్సిందే, గోప్రో కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు మొత్తం అంటే చెప్తే, అప్పుడు గోప్రో కస్టమర్ కేర్కి కాల్ చేశారు. గోప్రో కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు 2 days కాల్స్ కలవాలి. 3rd day ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది. గోప్రో కాల్ చేశారు కదా మీరు, కంప్లైంట్ ఏంటి అంటే కేసింగ్స్ అన్నీ పెట్టాను అంటే, నేను చెప్పాలి కదా తీస్తాను. కేసింగ్ అన్నీ పెట్టాను, వాటర్లో ముంచంగా వాటర్ వెళ్ళిపోయి పని చేయట్లేదు, ఎలా అని మరి నాకే తెలియదు అంటే, ఓకే ఒకసారి మీ బిల్లింగ్స్ మొత్తం అన్నీ మాకు మెయిల్ చేయండి అన్నారు. మెయిల్ చేస్తే గోప్రో ఫోటో పెట్టుకున్నారు. ఫోటో పెట్టాను. మేము ఇది అండర్ వారంటీ ఉంది, వాటర్ డ్యామేజ్ అయితే మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళే షిప్మెంట్ బుక్ చేశారు. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అంతా మెయిల్ చేశారు దానికి కావాల్సినవి. అయితే దాని రేటు 30,000 ఏబో ఉంటే సమ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి అనుకుంటా ఎక్కడ కస్టమ్స్ దగ్గర. సో వాళ్ళు ఒక
ఒక ఫేక్ బిల్ లాంటిది ఇస్తారు. ఇది జస్ట్ 12,000 రూపీస్ అన్నట్టుగా బిల్ ఇస్తారు. అది కానీ అడ్రస్ వాళ్ళు ఇచ్చింది కలిపి ఒక బాక్స్లో పెట్టి వెళ్ళి యూపీఎస్ కొరియర్స్లో ఇచ్చేయాలి. ఇచ్చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 10 days పట్టింది. అక్కడి నుంచి రావడానికి 20 days పట్టింది. మొత్తం 1 month చేతిలోకి ఏం లేదు. 1 month తర్వాత కొత్త గోపురం వచ్చింది. అది వచ్చేదాకా టెన్షనే, అది వచ్చిద్దా రాదా వెళ్ళి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇది సెకండ్ కెమెరా. చాలామంది వీడియోస్లో కూడా చూశాను, వాళ్ళకి మైక్ అడాప్టర్ ప్రాబ్లం ఉందని, ఆడియో రికార్డ్ హ్యాంగ్ అవుతుంది. సేమ్ నా దాని పరిస్థితి కూడా అంతే. బోర్డులో కొంచెం ఇంగ్లీష్లో రాస్తే ఈజీ ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఉంది ఇంగ్లీష్లో, ఇదంతా కన్నడలో ఉంది. మ్యాథ్స్ ఎవరు రీడింగ్ అవుతా ఉంటుంది. మరి జీపీఎస్ ప్రాబ్లము, సిగ్నల్ ప్రాబ్లము, రీడింగ్ అంటే అప్లికేషన్ వెళ్తానే అండ్ వాళ్ళు ఎందుకు డిస్ప్లే అడిగితే పెట్టారు. పార్కింగ్ మాత్రం భలే చేస్తున్నారు. అందరూ రోడ్డు రైట్ సైడ్ అంతా కాల్ పార్కింగ్ చేసుకుంటారు. కొండీలో కూడా ఇంత ఉంటుంది. రోడ్డు ఒక సైడ్ అంతా పార్కింగ్. ఇటా ఇటే అంటే అరే మేట నేను రా బాబు అయిపోయింది. శాంచురీ వెళ్దాం అనుకుంటున్నాం. లగేజ్ అక్కడ పార్కింగ్లో సేఫ్టీ ఉంటుందో లేదో తెలీదు. ఒకసారి రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేస్తే మనకి నైట్ కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ తీసుకోవడానికి కారణం ఏంటి? చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా అడిగారు, దీనికి స్టాండర్డ్ క్లాసిక్ తీసుకోవచ్చు. క్లాసిక్ కూడా తీసుకోవచ్చు. క్లాసిక్ తేడా ఉండదు, ఇంజన్ సేమ్ అయ్యారు రెండింటి. కాకపోతే దానికి బ్యాక్ టైర్ వచ్చేసి కర్వ్ టైర్ వస్తుంది అండ్ డ్యూయల్ డిస్క్ విత్ ఏబిఎస్ వస్తుంది. ఇది సింగిల్ డిస్క్ విత్ ఏబిఎస్. బ్యాక్ టైర్ డ్రమ్ వస్తుంది. దీని మైనస్ పాయింట్ ఏంటంటే వెనకాల టైర్ సన్నది ఇస్తాడు. దానివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే కార్నరింగ్స్ అప్పుడు మరీ క్లాసిక్ అంత బెండ్ చేయలేము మనం, అది చూసుకొని తక్కువ బెండ్ చేయాలి. అండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి మైలేజ్. సన్న టైర్కి మైలేజ్ బాగా వస్తుంది. రోడ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ ఫుల్ ఇస్తుంది.
అదైతే హైవే మీద అరౌండ్ 38 ఇస్తుంది. లోకల్ రోడ్స్లో వెళ్తే మాత్రం 34, 35, మరీ ఇట్లా ఘాట్ రోడ్లు వెళ్తే 32 ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడంటే లోడ్ ఉంది బండి మీద ఫుల్గా, ఇద్దరం కదా ప్లస్ లగేజ్. సో 32, 33 ఇస్తుంది రైట్ నాకైతే. హైవే మీద బాగా ఇస్తుంది. క్రాంక్ సౌండ్ వచ్చేసి క్లాసిక్ కన్నా స్టాండర్డ్కి ఎక్కువ ఉంటుంది. నాకు కిక్ స్టార్ట్ అసలు ఇబ్బందే లేదు. నేను జనరల్లీ రషీద్కి క్లాసిక్ ఉంది, రషీద్కి నడిపే ఉండేది మా ఫ్రెండ్ది. వాడిది సెల్ఫ్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఎప్పుడు కిక్కే కొట్టేవాడిని. అది ఇంట్రెస్ట్ అంతే. కిక్ కొడితే అదో మజాలాగా ఉండేది నాకు, అందుకని కిక్ కొట్టేవాడిని. సో అలాంటప్పుడు సింగిల్ డిస్క్ ఏబిఎస్ ఉంది కాబట్టి దీనికి కూడా నా బడ్జెట్లో ఇది తీసుకుంటే బెస్ట్ అనిపించింది. మెయిన్ ది ట్యాంక్ వీల్ లోగో ఉంటుంది, అసలు నాకు చాలా ఇష్టం. సగం చెప్పాలంటే ఆ లోగో ఈ లుక్ కోసం మా డాడీ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మాలైనా ఏదైనా తీసుకోమన్నారు, కాకపోతే ఇక క్లాసిక్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడైతే దాని బదులు ఇది తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు, ఏది తీసుకున్నాను. ఇక బ్యాక్ టైర్ దగ్గరికి వచ్చేసరికి ఆ బ్యాక్ సన్న టైర్ కొన్నాళ్ళు మనం రైడ్ చేసాక అరిగిపోతుంది కదా, నెక్స్ట్ చేంజ్ చేసినప్పుడు టైర్ ఈసారి కరువు టైర్ వేస్తాను, సరిపోతుంది. కార్నరింగ్ కూడా ఇబ్బంది ఉండదు. లాంగ్ డ్రైవ్లో నన్ను అడిగితే సెల్ఫ్ స్టార్ట్ అక్కర్లేదు, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం కంటిన్యూగా వెళ్తూనే ఉంటాం. సో దానివల్ల మనకు ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ టైం స్టార్ట్ చేసేప్పుడు స్టార్ట్ చేస్తారు, మన ఇంకెప్పుడు కిక్కే, అంత మించి తేడా ఉండదు. సో స్టాండర్డ్ తీసుకున్నాను. అందుకే నాకైతే బండి చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రంట్ వైజర్ వచ్చేటప్పటికి ఎయిర్ కటింగ్ కోసం వేయించుకున్నా. అది వేయించుకున్నాక నా చెస్ట్ మీద ప్రెజర్ చాలా తగ్గింది. ఇంతకుముందు ఎయిర్ మొత్తం నా బాడీకి తగిలి వెనక్కి లాగుతున్న ఫీలింగ్ ఉండేది. ఇది వేసాక ఎయిర్ కటింగ్ చాలా బాగుంది. హైవే మీద బాగా తేడా తెలుస్తుంది. ఈ చిన్న రోడ్స్లో లో స్పీడ్స్లో తెలియదు, కానీ హై స్పీడ్లో బాగా వేరియేషన్ వస్తుంది. కానీ దీని హైట్ ఇంకొంచెం పెంచవచ్చు. హైవే మీద వెళ్ళేటప్పుడు ఎయిర్ డైరెక్ట్ నా హెల్మెట్కి కొంచెం ఎక్కువ కొడుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న బిట్ యాడ్ చేస్తే మాత్రం హెల్మెట్కి కూడా టచ్ అవ్వదు. అవసరం ఉండిద్ది అసలు హైవే మీద క్రూజింగ్, చూడాలి తర్వాత. అండ్ ఇప్పుడు క్లాసిక్కి దీనికి వచ్చేటప్పటికి మనకు దగ్గర 30-40,000 దాకా వేరీ అయిపోద్ది. ఆ 30-40తో నేనేం చేశానంటే గోప్రో కొన్నా. ఇంట్లో అలానే చెప్పా, నేను స్టాండర్డ్ తీసుకుంటాను, ఆ రెస్ట్ ఆఫ్ ది మనీతో నేను గోప్రో కొనుక్కుంటా అని. ఓకే అన్నారు. అండ్ ఇంకా ఈ సేఫ్టీ రైడింగ్ జాకెట్స్ మొత్తం మా డాడీ తీసుకోమన్నారు ఇక్కడ. సో తీసుకున్నాను. నా ఫస్ట్ రైడ్ ఇది. సో ఈ రైడ్ వేసి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైడ్కి ఎలా వెళ్ళాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ రైడ్ కాబట్టి కొన్ని నాకు తెలియట్లా, అంటే ఎలా మన రూమ్స్ తీసుకోవాలి, ఎలా డెస్టినేషన్ చేరుకోవాలి, ఎలా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఏంటి, అవి మొత్తం ఇప్పుడిప్పుడే నాకు ఐడియా వస్తుంది మెల్లమెల్లగా. ఒక 2 రైడ్స్ వేస్తే సెట్ అయిపోతా, ఇంకా అర్థమైపోద్ది అనమాట. పక్కా రైడ్ ఎలా వేయచ్చు, టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు, అవన్నీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ రైడ్ కాబట్టి మనకి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు ఇలా. సో ఈ ఒక్క రైడ్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈవెన్ వీడియోగ్రఫీ ఎడిటింగ్లో కూడా అంతే. ఒక ఫస్ట్ వీడియో నాకు తెలిసినంతవరకు అంత బాగా అనిపించకపోవచ్చు, కానీ అర్థమైద్ది నెక్స్ట్ వీడియోకి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చాలి కదా. ఈ వీడియోస్ చూసాక మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ టచ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కీప్ సపోర్టింగ్. ఖచ్చితంగా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నా రైడ్స్ నుంచి.
ఓకే, రైట్ నో మనం వచ్చి కుట్టా అనే ప్లేస్లో ఉన్నాం. కుట్టా దగ్గర ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం మేము స్టే. ఇక్కడ ఓయే రూమ్స్ ఏం లేవు, సో నార్మల్ బయట రూమ్లో తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇరుక్కు ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ నాగర్హోల్ ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది, కానీ అక్కడ 2 వీలర్ నాట్ అలౌడ్ అంట, రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం. సో మనం ఇప్పుడు ఇక్కడ బండి పెట్టేసి రేపు సఫారీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో రైట్ నో వాటర్ ఫాల్స్కి వెళ్దాం, ఇరుక్కు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్. ఇరుప్పు వాటర్ ఫాల్స్ మనకి హ్యాండ్ ఇచ్చిందని చెప్పాలి. యాక్చువల్లీ ఈరోజు క్లోజ్ అంట ఇరుప్పు వాటర్ ఫాల్స్. మార్నింగ్ వచ్చేటప్పుడు రైడ్లో చెప్పాను కదా, తలాకావేరి ఫెస్టివల్ జరుగుతుందని. సో ఆ తలాకావేరి ఫెస్టివల్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ ఫెస్టివల్ ఉండడం వల్ల ప్రజెంట్ ఈ రోజు వరకు డిస్టిక్లో ఉన్న మొత్తం అన్ని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ క్లోజ్ అంట. సో ఇది కూడా క్లోజ్. సో ఇది కూడా మనం రేపు సఫారీకి మార్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాతే ఇరుప్పు ఫాల్స్ కూడా కవర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ దాకా వచ్చి కాబట్టి ఊరికే వెనక్కి వెళ్ళకుండా దారిలో కొన్ని లొకేషన్స్ ఏమన్నా చూసుకొని వెళ్దాం.